హాయ్ అండి. ఏంటి ఇన్ని వస్తువులతో కూర్చున్నాను అనేసి అనుకుంటున్నారా? ఈ వస్తువులన్నీ చూడండి ఒకసారి. సో, దీని గురించి ఈరోజు మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఇవంతా ఏంటి అనంటే, మీరు ఒక ప్రొఫెషనల్ మెహందీ ఆర్టిస్ట్ అవ్వబోతున్నారు అంటే, ఇదంతా మీ దగ్గర ఉండవలసిన వస్తువులనమాట. ఇన్వెస్ట్‌మెంటే చేయకుండా మెహందీ ఆర్టిస్టే కదా! ఎందుకు ఇంత ఇంత డబ్బులు తీసుకుంటున్నారు అనేసి బయట అడుగుతారు గానీ, మనం ఇదంతా పెట్టుబడి పెట్టి కొంటాం. అదంతా వాళ్ళకి తెలీదు. సో, ఇక మీద తెలియలేదు అన్న వాళ్ళు కూడా తెలుసుకోండి. మీరొక మెహందీ ఆర్టిస్ట్ అవ్వబోతున్నారంటే, ఈ వస్తువులన్నీ మీ దగ్గర ఉండాలి అనేది ఈరోజు తెలుసుకుంటారు. సో, ఫస్ట్ మనకేంటి కావాలి అనంటే, నార్మల్ మనం ఒక హెన్నా ఆర్టిస్ట్ అందువల్ల మీకు హెన్నా కావాలండి. సో, మీకెంత కావాలో అంత మీరు తీసుకొని ఉంచుకోండి. ఫస్ట్ హెన్నా కావాలి. హెన్నా కంపల్సరీ. చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, దాని తర్వాత నెక్స్ట్ ఏంటి కంపల్సరీ కావాలి అంటే షుగర్. పంచదార అంటారు కదా! ఇలా తె తెల్లగా ఉంటా పంచదారే కావాలన్నమాట. మా సైడ్ చీనీ అని చెప్తాము. సో, కంపల్సరీ పంచదార ఉండాలి. ఇది కాకుండా బెల్లం వాడతాను, అవి ఇవి అలాంటివేమి యూజ్ చేయకూడదు. కంపల్సరీ పంచదారే ఉండాలి. మీరు ఎక్కువగా మెహందీ తయారు చేయబోతున్నారు అంటే కేజీల్లో కొంటారు కాబట్టి షాప్ దగ్గర మాట్లాడేసి మీరు తక్కువ రేట్‌కి అడిగి చూడండి. సో, ఫస్ట్ మనకి హెన్నా కంపల్సరీ కావాలి. అంతే కాకుండా ఆహ్, షుగర్ గూడా కావాలి. దాని తర్వాత చూసారంటే కంపల్సరీ ఒక బౌల్ ఎలాంటి ఎయిర్ టైట్ మీరు ఒక క్యాప్ క్లోజ్ చేసినట్లు ఒక బాక్స్ అయితే తీసుకోండి. కంపల్సరీ ఒక బౌల్ అనేది ఉండాలి. ఇది నార్మల్‌గా ఒక 50 గ్రామ్స్ దాకా మిక్స్ చేయడానికి ఇది యూజ్ అవుతది గానీ, మీరింకా కేజీలు మీరు మిక్స్ చేస్తున్నారంటే ఇంకా పెద్ద బౌల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత చూసారంటే మెషరింగ్ కప్స్ ఇలాంటివి మార్కెట్‌లో ఉంటుందండి. ఇలా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా ఉంటది. నార్మల్ కొంచెం మిక్స్ చేసినప్పుడు చిన్నవి చాలు. మీరు పెద్దగా అవుతున్నప్పుడు ఇలా ఎక్కువ యూజ్ చేశారు అంటే ఈజీగా ఉంటది. సో, ఇది కూడా మీకు కంపల్సరీ కావాలి. దాని తర్వాత మనకి ఎప్పుడు ఫేవరెట్‌గా చెప్తూ ఉంటాను కదా! 0.38 నీడిల్. సో, ఈ నీడిల్ కంపల్సరీ అవసరమండి. దాని తర్వాత 0.5 సైజ్ నీడిల్ కూడా కంపల్సరీ అవసరం. దాని తర్వాత 0.7 సైజ్ నీడిల్ కూడా మీకు కంపల్సరీ తీసుకోవాలి. ఇవంతా ఫస్టు ఆహ్, కంపల్సరీ ఉండాల్సిన వస్తువులు. దాని తర్వాత ఇలాంటి ఒక డిస్పెన్సరును, సెలో టేప్ తీసుకోండి. ఇది తీసుకున్నారు అంటే మీకేంటంటే ఒక్కొక్క కోన్ రోల్ చేసినప్పటికి మీరు సెలో టేప్‌ని కట్ చేసి అందించి 1, 2 తయారు చేయడానికి నార్మల్ సెలో టేప్ చాలు. ఎక్కువ కోన్ తయారు చేస్తున్నప్పుడు డిస్పెన్సర్ ఉంటే మీకు చాలా చాలా బెస్ట్‌గా ఉంటదనమాట. అందుకోసం డిస్పెన్సర్ అండ్ సెలో టేప్ కంపల్సరీ కావాలండి. దాని తర్వాత ఇలాంటి కట్టర్. మీకు నా దగ్గర ఆల్రెడీ కిట్ కొనిన వాళ్ళ దగ్గరైతే నేను ఇలాంటి కట్టర్ అయితే ఫ్రీగానే ఇచ్చుంటాను. సో, కంపల్సరీ ఇలాంటి కట్టర్ కావాలి. ఇది ఉంటేనే మీకు కవర్స్ కట్ చేయడానికి ఈజీగా ఉంటది. దాని తర్వాత చూసారు అంటే సెలోఫేన్ షీట్స్. సెలోఫేన్ షీట్స్ మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటున్నాయి. సో, మీరు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎక్కడ రేట్ తక్కువుంది అనేసి చూసుకుంటూ మీరు తీసుకోండి. సో, సెలోఫేన్ షీట్ కంపల్సరీ కావాలి. ఇది లేకుండా కోన్ అయితే తయారు చేయలేము. ఇందులో ఒక్కటి లేదు అన్నా కూడా కోన్ తయారు చేయడానికి మీకు కష్టమవుతదండి. దాని తర్వాత చూసారంటే పైపింగ్ బ్యాగ్ లేదంటే క్యారట్ బ్యాగ్ అని కూడా చెప్పొచ్చు. సో, ఇది కూడా మీకు కంపల్సరీ ఉండాలి. ఇదంతా ఇన్వెస్ట్‌మెంట్ మనం చేయాలన్నమాట. ఇది చూడండి మీకు స్పాచులా. మీకు ఆల్రెడీ చెప్పుంటాను. సో, స్పాచులా ఇది చిన్న సైజ్ అండి. ఇది పెద్ద సైజు. సో, ఇది కూడా లాంచ్ చేయబోతున్నాను. దీని గురించి మీకు డీటెయిల్స్ నేను నెక్స్ట్ చెప్తానులెండి. సో, ఇది పెద్ద సైజ్ స్పాచులా. ఇది చిన్న సైజ్ స్పాచులా. ఇది 2 కంపల్సరీ ఉండాలి. దాని తర్వాత చూసారంటే బ్లెండ్ ఆయిల్. మీకు ఆల్రెడీ మన దగ్గర ప్రొడక్ట్ కొనిన వాళ్ళ దగ్గర ఉంటదండి. సో, బ్లెండ్ ఆయిల్ ఇది బ్రైడల్ బ్లెండ్ ఆయిల్ అని మీకు బయట మార్కెట్‌లో దొరుకుతుందంటే అడిగి తీసుకోండి. బ్రైడల్ బ్లెండ్ ఆయిల్ కంపల్సరీ ఉండాలి. దాని తర్వాత చూడండి ఇది ఇంపార్టెంట్ అయిన వస్తువు స్టాకింగ్. సో, మినీ స్టాకింగ్ ఉంది. మీడియం స్టాకింగ్ ఉంది. పెద్ద సైజ్ కూడా ఉంది. సో, మీకు కావాలి అని అనుకుంటున్నారో అలాంటిది స్టాకింగ్ ఒకటి తీసుకోండి. దాని తర్వాత మీకు హెన్నా పౌడర్ ప్యాకెట్‌లో ఉంచుతున్నారు. బాక్స్‌లో కాకుండా ప్యాకెట్‌లో ఉంచుతున్నారు అంటే ఇలాంటి ఎయిర్ టైట్ క్లిప్ ఒకటి కంపల్సరీ మీకు ఎలాంటి కవర్స్ ఉన్నాయో దాన్ని చూసుకుంటూ మీరు కొనుక్కోండి. దాని తర్వాత చూసారంటే ఇలాంటి వేయింగ్ మిషన్ కావాలి. కంపల్సరీ హెన్నా ఎంత ప్రొడక్ట్ ఇప్పుడు ప్రాక్టీస్ కాబట్టి 3 స్పూన్లు వేస్తున్నాము. ఒక స్పూన్ పంచదార వేసి మిక్స్ చేసి ఏదో ఒకటి చేసేస్తున్నారు గానీ, ఎక్కువగా మిక్స్ చేసినప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కటి మెజర్‌మెంట్ ఉండాలి. సో, కంపల్సరీ వేయింగ్ మిషన్ కంపల్సరీ ఉండాలి. ఈ సైజ్ తీసుకుంటేనే చాలు. ఇదే మనకి 5 కేజీ దాకా వెయిట్ అయితే కాస్తది. సో, ఇదొకటి తీసుకున్నారంటే చాలు. దాని తర్వాత చూడండి
ఇది చూసారంటే టీ ట్రీ ఆయిల్. టీ ట్రీ ఆయిల్ కూడా మీకు కంపల్సరీ అవసరం అన్నమాట. టీ ట్రీ ఆయిల్ కంపల్సరీ ఉండాలి. దాని తర్వాత యూకలిప్టస్. యూకలిప్టస్ ఆయిల్ కూడా కంపల్సరీ ఉండాలి. ఇంకా క్యాజెప్ట్ ఆయిల్, క్లవ్ ఆయిల్ ఇవన్నీ ఉన్నాయి. మీకు అవన్నీ ఆయిల్స్ గురించి ఒక క్లాస్ అయితే నేను వేరే తీస్తాను. ఇది ఇప్పటికే ఒక నార్మల్‌గా ఒక మెహందీ ఆర్టిస్ట్‌కి ఇవి ఉంటే చాలు అనడం కోసం ఇవన్నీ చూపిస్తున్నానన్నమాట. తర్వాత చూడండి మీకు ఇలాంటి బీన్ వాక్స్ అనేసి ఉంటది. ఈ బీ వాక్స్ కూడా మీకు కావాలి, కంపల్సరీ ఉండాలి. దాని తర్వాత ఇలా షియా బట్టరు కంపల్సరీ కావాలి మీకు. ఇదంతా ఎందుకు అంటే ఆఫ్టర్ కేర్ బామ్ తయారు చేయడానికి అన్నమాట. ఇది కలర్ అండి. ఈ కలర్స్ చాలా కలర్స్ ఉంటది. మనం ఈ షియా బటర్ యూస్ చేసి మన ఈ మాయిశ్చరైజర్ తయారు చేసినప్పుడు మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లో మీరు తయారు చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేయాలి అనే వీడియో కూడా మీకు వస్తూ ఉంటదండి. దాని తర్వాత చూసారంటే సీల్ అండ్ స్ప్రే తయారు చేసి స్టోర్ చేయడానికి కంపల్సరీ స్ప్రే బాటిల్ ఉండాలి. స్ప్రే కూడా మీకు అందులో అప్పుడప్పుడు ఉండాలి. సో ఈ బాక్స్ చూడండి, ఇదే మీకు షియా బటర్ తయారు చేసి నేను ఇందులో వేస్తాను అనమాట. ఇలాంటి బాక్సెస్ లో ఉంటది. సో షియా బటర్ తయారు చేసిన తర్వాత స్టోర్ చేసుకోవడానికి బాక్స్ కావాలి కదా, అందుకు ఇది. ఈ హ్యాండ్ చూడండి, అర్తలిక్ హ్యాండ్స్ అనేసి మీకు ఆన్లైన్ లోనూ అవైలబుల్ గా ఉంటది. మీకు పక్కన ఎక్కడైనా దొరికినా కూడా కొనుక్కోండి. చిన్న సైజు ఉంటది, పెద్ద సైజు ఉంటది. ఇది ఎందుకు అని అంటే మీరు మెహందీ ప్రాక్టీస్ చేసిన వెంటనే మెహందీతో ప్రాక్టీస్ చేశారు అంటేనే మీకు కలర్ రాదు. అదే మీరు నార్మల్ బయట మార్కెట్ లో కొనిన ప్రోడక్ట్ తోటి మీరు వేశారు అంటే ఇదంతా కలర్ వచ్చేస్తది. తర్వాత మీరు ప్రాక్టీస్ చేసినప్పటికి బాగోదు. సో ఇది మీరు కోన్‌తో ప్రాక్టీస్ చేసిన తర్వాత వెంటనే కడిగియొచ్చు, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అందుకోసం ఇది యూజ్ అవుతది. కానీ కిందన పడింది అంటే మీకు బేగా ఇదైపోతదనమాట. ఇది టక్‌మని పడిన వెంటనే మాకు ఇలా అయిపోయిందనమాట. ఇప్పటికి ఇది మూడో హ్యాండ్ అనుకుంటున్నాను. సో ఇది కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటది. సేమ్ దాని తర్వాత ఇలాంటి ప్లేట్స్ కూడా ఉన్నాయి. చూడండి నేను చెప్పాను కదా, కలర్ కోన్‌తో వేశారు అంటే ఆ ప్లేట్‌లో ఇలా కలర్స్ వచ్చేస్తదనమాట ఇలా. సో ప్లేట్ మరి ఇంకా పోతది. ఇదంతా మండేలా డిజైన్స్ ప్రాక్టీస్ చేయడానికి ఇలాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా ఉంటది. సో ఇవన్నీ అవసరమా అంటే నేర్చుకుంటాను, నేను ఇక మీద ఇదొక ఫీల్డ్‌గా తీసుకుంటాను అనేవాళ్ళు తీసుకోండి. నేను నార్మల్‌గా వేస్తూ ఉంటానక్క అంటే అలాంటి వాళ్ళకి అవసరం లేదు. వేస్ట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయకండి. ఇది ఏంటి అనంటే కోన్ రోల్ చేసి ఇలా పెట్టేస్తారనమాట ఇందులో. ఇలా పెట్టిన తర్వాత మనం ఇప్పుడు ఒక్క కోన్, 2 కోన్ అంటే చేతుల్లో పట్టుకొని తయారు చేస్తున్నాం. టక్‌మని ఒక 100 కోన్ ఆర్డర్ వచ్చింది, 50 కోన్‌ల ఆర్డర్ వచ్చింది అంటే ఇలాంటివి ఉంటే అన్నిట్లో ఇలా పెట్టి ఒకేసారి పైపింగ్ బ్యాగ్‌లో నుంచి నింపేసి రోల్ చేయడానికి అన్నమాట. ఇదొక స్టాండ్. దాని తర్వాత చూసారంటే కంపల్సరీ ఈ స్టూల్ ఒకటి తీసుకోండి. ఇది మీకు ఈ స్టూల్ కూడా కంపల్సరీ తీసుకోండి. ఇది ఎందుకు అనంటే మన కాళ్ళకి మెహందీ వేయడానికి బ్రైడల్స్ ఇంటికి వెళ్తూ ఉంటున్నాము. వాళ్ళ దగ్గర స్టూల్ అడిగాము అంటే బాత్రూమ్ నుంచి తీసుకొచ్చి ఇస్తారనమాట. సో మనకి ఆ స్టూల్ వేసి వాళ్ళ కాళ్ళని పెట్టి అదంతా కొంచెం అన్‌కంఫర్టబుల్ గా ఉంటది కాబట్టి ఇలాంటి స్టూల్ తీసుకున్నాము అంటే మన హ్యాండ్ బ్యాగ్ లో మీరు ఇలా తీసుకువెళ్తారు కదా బ్రైడ్స్ కి వ్యానిటీ. సో ఆ వ్యానిటీలో ఇలా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవచ్చు. చక్కగా పెట్టేసి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా క్లోజ్ చేసి తీసుకొచ్చేయొచ్చు అన్నమాట. సో ఈ ప్రోడక్ట్ అన్ని కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ మీరు ఒక ప్రో లెవెల్‌లో మెహందీ ఆర్టిస్ట్ అవ్వబోతున్నారు. నేను పైకి ఇంకా సో ఇదంతా కంపల్సరీ ఉండాలి. నేను ఒక మెహందీ ఆర్టిస్ట్ అవ్వాలి అంటే ఇప్పటికి చూపించింది నేను ఇంకా సగమే చూపించాను. ఇంకా సగం ఉన్నాయండి. రికార్డ్ బుక్స్ సో చాలా చాలా ఉంది. పిల్లోస్ అవన్నీ ఉన్నాయి. మీకు అవన్నీ ఇంకా రాను రాను చెప్తాను. సో మీరు ఇలా మీకు ప్రో లెవెల్‌లో అవుతారు అనంటే ఇవన్నిటికి ఒక్కసారి ఇన్వెస్ట్‌మెంటే. ఎందుకంటే మనం గడికి మళ్ళీ మనం రిపీట్ చేసేది ఏంటి అనంటే ఆయిల్, హెన్నాయే మళ్ళీ మనం కొంటూ ఉంటాము. మిగిలిందంతా ఒక్కసారి తీసుకుంటే చాలండి. మళ్ళీ మీకు అవసరం అయితే ఉండదు. సో ఈ కిట్ కావాలి అనుకుంటే నేను మీకు కావాలి అనంటే వీలైనంత వరకు నేను తక్కువ రేట్‌కి ఇవ్వడానికైతే ట్రై చేస్తానండి. సో మన దగ్గర ఉన్న వస్తువులు ఏమేమి ఉన్నాయి, నేను ఎంతకి ఇవ్వగలను అనే దాని గురించి మీకు నెక్స్ట్ చెప్తాను. సో మీకు పక్కన నేను మళ్ళీ చెప్తుంది ఏంటంటే మీకు పక్కన అక్కడ ఎక్కడైనా ఇంతకంటే తక్కువ దొరుకుతుందంటే పక్కనే మీరు కొనుక్కోండి, తప్పులేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి మీరు కొనుక్కోవాలి అనేది లేదు. సో పక్కన తక్కువ దొరుకుతుంది అంటే
మొత్తం తక్కువకి దొరుకుతుంది అంటే కొనుక్కోండి. కానీ ఆన్‌లైన్‌లో మాత్రం చాలా చాలా రేట్ ఎక్కువ. ఈ సెలోఫేన్ షీట్స్, ఈ ఆయిల్స్ ఇవన్నీ మీకు ఒక ప్రొడక్ట్ సెర్చ్ చేస్తే అంతంత రేట్ ఉందన్నమాట. సో, ఆన్‌లైన్‌లోనే నేను పర్చేస్ చేసుకుంటాను అన్నవాళ్ళు కావాలంటే నా దగ్గర తీసుకోండి. అప్పుడు మీకు ఆన్‌లైన్ కంటే నా దగ్గర తక్కువ రేటే ఉంటది. అందువల్ల తీసుకోండి. సో, ఇంకా ఉన్నాయండి. చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు దాని గురించి ఇంకా వీడియోస్ అయితే వస్తూ ఉంటది. సో, బాయ్ అండి అందరికి.